మరి యోనా గారు నన్ను పట్టే మరి యొక్క అపాయం వచ్చింది కనుక మరి నన్ను ఏం చేయమంటున్నాడంటే సముద్రము మీ మీదకు రాకుండా నన్ను బట్టే వచ్చింది కాబట్టి నన్ను ఎత్తి సముద్రంలో పడవేయమంటున్నాడు అనమాట. ఏమంటున్నాడు? నన్ను బట్టే ఈ తుఫాను వచ్చింది, అపాయం వచ్చింది కనుక నన్ను ఎత్తి సముద్రంలో పడవేయమంటున్నారు అనమాట. అప్పుడు 1వ అధ్యాయము 17వ వచనంలో గొప్ప మత్స్యము ఒకటి వచ్చి యోనాను మింగివేయవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉన్నాడనమాట. మరి యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? యోనాను ఎప్పుడైతే ఎత్తి సముద్రంలో పడవేశారో మరి ఒక శాపకి ఆజ్ఞాపించాడనమాట. దేవుడు ఇక్కడ ఎవరిని వాడుకుంటున్నాడు? శాపని వాడుకుంటున్నాడు అనమాట. ఎవరిని ఎట్లా వాడుకుంటాడో దేవుడికే తెలుసు. మరి మనమైతే దేవుడిని ఎరగం కానీ దేవుడైతే మనల్ని ఎరుగుతారనమాట. అగరేమందే అరణ్యములో మరి ఎలుగెత్తి ఏడుస్తుందనమాట. బిడ్డకి ఆకలి అవుతుందని, నీళ్లు లేవు. మరి నీళ్లు లేవని ఎలుగెత్తి ఏడుస్తుంటే ఏమంటున్నాడంటే, అగరో నీకేమొచ్చింది, నీ చంటి బిడ్డ మొర్ర నేను ఆలకించానని మరి దేవుడు మాట్లాడాడు అనమాట. అప్పుడు ఆమె ఏమంటుందంటే, నిన్నైతే నేను ఎరగను కానీ యేసుప్రభా నన్ను నీవు ఎరిగావయ్యా, నిన్నైతే నేను చూడలేదు కానీ నన్ను నీవు చూస్తున్నావయ్యా, హల్లెలూయా, మరి నీవు చూచే దేవుడు అయ్యా అని పేరు పెట్టిందనమాట అగరు. దేవుడు ఎవరంట? మనల్ని చూచే దేవుడు. మనము చూడపోయినా, మనం ముఖం తిప్పుకున్నా, యేసుప్రభు అంటే ఇష్టం లేకపోయినా మరి ఆయన చూస్తానే ఉంటాడు, వదిలిపెట్టడు అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే మరి ఆయన శాపకు ఆజ్ఞాపించి ఆ యోనాను నీ కడుపులో దాచుకోమని చెప్పుచ్చు ఉన్నాడనమాట. 2వ అధ్యాయంలో ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగా ప్రార్థిస్తూ ఉన్నాడనమాట. ఎక్కడున్నాడంటే చేప కడుపులో ఉండి మరి ప్రార్థన చేయించు ఉన్నాడు. ఎక్కడుండి ప్రార్థన చేస్తున్నాడు ఈయన? చేప కడుపులో 3 దినములు ఉపవాసం చేస్తున్నాడు ఈయన. అసలు మనం మామూలుగా ఈ లోకంలో ఉండి మనము ఇంత గాలి దోలుతుంటేనే మరి మనము ఉపవాసం చేయలేకపోతున్నాం. కానీ అసలు ఏమీ తినకోకుండా మరి ఊపిరి అన్నది ఆడకోకుండా ఆయన మరి 3 దినములు ఆ చేప కడుపులో ఉండి ఉపవాసం చేస్తున్నాడంటే అసలు ఊపిరి ఆడద్దా? మరి బతుకుతారా? ఇదే దేవుని యొక్క కృప. మరి దేవుని కృప మన పైన ఉన్నట్టయితే అగాధ జలముల్లో ఉన్న జీవించగలుగుతాం అనమాట. హల్లెలూయా. మరి ఎక్కడున్నాడు ఆయన? చేప కడుపులో ఉండి ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు అనమాట. చేప కడుపులో ప్రార్థన ఏం చేస్తున్నాడంటే ఆయన, నేను ఉపద్రవ్యములో నుండి యెహోవాకి మనవి చేయగా ఆయన నాకు ప్రత్యక్షరం ఇచ్చాను. ఏం చేస్తున్నాడు? ఈ ప్రార్థనకి దేవుడు ఏం చేస్తున్నారు? ప్రతిఫలము ఇస్తున్నాడంటే ఆయన ఆలకిస్తున్నాడు అని చెప్తున్నాడు అనమాట యోనా గారు. మరి యెహోవాకి మనవి చేయగా ఆయన నాకు ప్రత్యక్షరం ఇచ్చాను. మళ్ళీ పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావయ్యా అంటున్నాడు అనమాట. ఎక్కడున్నాడంట? పాతాళ గర్భములో. మరి సముద్రం అంటే మాటలేనా? సముద్రంలో ఉంటే బతుకుతారా ఎవరైనా? బతకరు. కానీ ఆ యొక్క అగాధ జలముల్లో పాతాళ గర్భములో ఉండి యోనా మరి దేవుడికి మొర్ర పెట్టుచు ఉన్నాడు, కేక వేస్తున్నాడు. తండ్రి, నేను అగాధ జలముల్లో ఉన్నానయ్యా, నీవు నన్ను కాపాడు తండ్రి, రక్షించు నాయనా అని మరి ఆయన ప్రార్థన చేసి కేకలు వేస్తున్నాడంట. కేకలు వేసినప్పుడు దేవుడంట ఆ ప్రార్థన ఆలకించాడంట. మరి పెద్దంగా ప్రార్థన చేస్తే మరి వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, లేకపోతే మరి వీళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, అనుకోకూడదు. కానీ ఏమన్నారు? దేవుడు మొర్ర పెట్టమన్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? అగాధ జలముల్లో ఉండి మొర్ర పెట్టచ్చు ఉన్నాడు అనమాట. మరి మన మొర్ర ఆలకిస్తాడనమాట దేవుడు. మరి ఆపత్త కాలంలో నాకు మొర్ర పెట్టండి, నేను మీకు ప్రతిఉత్తరం ఇస్తానన్నాడు. ఏ ఆపత్తులో మీరు జీవిస్తూ ఉన్నారో ఈరోజు మనం దేవుడికి ప్రార్థన చేస్తే మరి అగాధ జలముల్లో నుంచి కాపాడి రక్షించిన దేవుడు మరి మనల్ని రక్షిస్తాడు. ఆలస్యమైద్దేమో కానీ ఏ పనికైనా కాలము పరిపూర్ణమైనప్పుడు తప్పక నెరవేరుస్తాడు దేవుడు. మరి దేవుడు చేస్తాడని నమ్మితే
మరి మనం అడిగిందెల్లా పొందుకుంటున్నామని నమ్మితే అది తప్పక జరుగుద్ది అనమాట. దేవుడికి మహిమ కలుగునుగాక. మరి అగాధ జలముల్లో ప్రార్థన రెండోది, చేప కడుపులో ప్రార్థన ఒకటి, అగాధ జలముల్లో ఉండి ప్రార్థన రెండోది అనమాట. మరి ఏమంటున్నాడంటే, నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు, ప్రవాహములు నన్ను చుట్టుకుని ఉన్నవి, నీ తరంగములు నీ రెళ్ళును నన్ను కప్పి ఉన్నవి, నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను, నీ పరిశుద్ధ ఆలయము తట్టు మరలా చూసిదననుకుంటుని. ఇన్ని చేసినా నేను పాతాళంలో ఉన్న యేసు ప్రభా ఏమంటున్నాడంటే, మరలా నీ పరిశుద్ధ ఆలయము తట్టు మరలా నేను చూస్తాననుకుంటున్నా అంటున్నాడు. నేను నీ ఆలయంలోకి వస్తాను అని ఆయన అనుకుంటున్నాడు అనమాట. మరి ప్రాణాంతం వచ్చినంతగా జలములు నన్ను చుట్టూ మరి కొట్టుకుని ఉన్నవి. ఏం చేస్తున్నాయి అంట, ఆయనకి ప్రాణాంతరం వచ్చినంతగా, అంటే ప్రాణము పోయినంతగా ఈ జలములు ఏం చేస్తున్నాయి అంటే ఆయన్ని ముంచి వేస్తున్నాయి అంట. దేవుడికి చెప్పుచూ ఉన్నాడు అనమాట. మరి జలములు నన్ను, సముద్ర అగాధము నన్ను ఆవరించి ఉన్నది, మరి సముద్రపు నాసు నా తల చుట్టుకుని ఉన్నది అంటున్నాడు. ఈ నాసు అంట ఏమవుతుందంట, ఆయన తలకు చుట్టుకుని ఉన్నదంట. ఈ లోకములో అదే మన యొక్క కుటుంబాల్లో కానీ లేకపోతే ఈ లోకములో ఉన్న ఏదో ఒకటి వచ్చి ఆ తలకు చుట్టుకుని ఏం చేస్తుంది, ఏదిచ్చి శోధించి బాధించుద్ది అనమాట. ఈ లోకంలో తరతరాల నుంచి వచ్చిన పాపమంట ఏం చేస్తుంది, మనకి తరతరాలుగా మరి ఎట్లయితే మరి మనం ఒక ఎకరమో 2 ఎకరాలు మరి సంపాదించారనుకో, అది ఎవరికి వెళ్ళద్ది, మన బిడ్డలకు వస్తుంది, తర్వాత వాళ్ళ బిడ్డలకు వస్తుంది. మరి వేరే వారికి ఎవరికైనా ఎవరు కదా, ఎవరైనా సరే ఇప్పుడు మనం పుణ్యం చేసామనుకో, పుణ్యము మన బిడ్డలకు వస్తుంది. మరి మనము చెడు పనులు పాపం చేసామనుకో, అది ఎవరికి వస్తుంది, మన యొక్క బిడ్డలకే వస్తుంది. మంచి విత్తనం వేసామనుకో మంచి కాయ కాస్తుంది, చెడు విత్తనం అయితే ముళ్ళెత్తనం ముళ్ళకాయలే కాస్తాయి అన్నమాట. మరి ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన, అగాధ జలము నన్ను ఆవరించి ఉన్నది, సముద్రపు నాసు నా తలను చుట్టుకుని ఉన్నది. ఇదే మరి లోకంలోకి వచ్చి అనేకమైన బిడ్డలను చుట్టుకుంటుంది అనమాట. మరి చుట్టుకున్నప్పుడు మనం ఏం చేయాలి, మరి యేసు ప్రభువు గొప్పోడు అని తెలుసుకుంటే దేవుడు తప్పక కాపాడుతాడనమాట. ఆ చుట్టుకున్న దాన్ని ఏం చేస్తాడు, దేవుడు తీసివేస్తాడనమాట. చుట్టుకుంట ఉత్తి పుణ్యాన్నే చుట్టుకుంటుంది అనమాట. ఆ పాపము ఎక్కడ ప్రవేశించుద్ది అక్కడెల్లా ఏం చేస్తుంది, మరి ముళ్ళ తుప్పలు ఎట్టుంటాయి, ఆ ముళ్ళ తుప్పల్లాగా చెయ్యాలని ఆ పాపానికి ఆలోచన అనమాట. ఆ పాపాన్ని సైతం పడగొట్టడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి భూతాన వెలిచాడు. ఆయన మరి అన్ని కష్టాలు పడి ఇవన్నీ కూడా నా బిడ్డలో ఈ నరలోకములో ఎంతో బాధపడుతున్నారని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మరి అన్నిటినీ కూడా తీసివేయటానికి ఆయన ఆఖరి రక్తపు బొట్టు వరకు మన కోసం కార్చి సిలువలో వేలాడింది. హల్లెలూయా. నేను ఎన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి, పర్వతములు పునాదులలోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కోపములో నుండి పైకి రప్పించి ఉన్నావు అంటున్నాడు. ఏమంటున్నాడు చూసావా, ఇవన్నీ నన్ను ఆవరించి ఉన్నా, నేను ఎట్లాంటి స్థితిలో ఉన్నా తండ్రి నన్ను నీవు రక్షించుచున్నావయ్యా. కోపములో నుండి నా ప్రాణమును నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకుంటుని. ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడంట, యేసుక్రీస్తు ప్రభువుని జ్ఞాపకము చేసుకున్నాడనమాట. మరి ఎవరిని చూసినా ఏమీ లాభం లేదు, కానీ ఎవరిని చూడాలి, కన్నులారా యేసు ప్రభుని చూస్తే అప్పుడు ఫలితం వస్తుంది. మరేమన్నారు, వస్తున్నా ప్రభా వస్తున్నా, అందమైన మందిరములోనికి వస్తున్నా, వచ్చి ఉన్నా ప్రభా వచ్చి ఉన్నా, సుందరమైన మందిరములోనికి వచ్చి ఉన్నానయ్యా. మరి దేవుని యొక్క సన్నిధిలోకి వస్తే ఇటువంటి ఆటంకాలు కానీ అడ్డంకులు కానీ తలకు చుట్టుకున్నా దాన్ని కానీ తీసివేసే దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువు అని ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. మరి నీ యొద్దకు నా మనవి వచ్చెను, అసత్యమైన వ్యర్థ మరి వాటి యందు నేను మనసు ఉంచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి
నేను నీకు బలులు అర్పించు మొక్కుకునిన మొక్కుబళ్ళు చెల్లింపక మనము యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని ప్రార్థించాడనమాట. ఏమంటున్నాడు ఇక్కడ? నేను ఉన్న మొక్కుబళ్ళు చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించుచూ ఉన్నాడనమాట. మరి ఎంత అపాయము ఎందుకు వచ్చింది యోనా గారికి? ఎక్కడికి వెళ్ళమన్నాడంటే మరి 3వ అధ్యాయములో 5వ వచనంలో నిలివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి, అంటే ఆ పట్టణంలో ఉన్న వారు మరి 40 దినములకి ఆ పట్టణం మీదకి దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. నీవు వెళ్ళి ఆ పట్టణంలో మరి ఈ 40 దినాలకి దేవుని యొక్క ఉగ్రత వస్తుంది, మీ మనసులు మార్చుకుని దేవుడికి ప్రార్థన చేయండి అని చెప్పమని యోనాకి దేవుడు చెప్తే ఈయనేం చేస్తున్నాడు? నాకెందుకులే, మరి దేవుడు చెప్పాడు కానీ నేనెందుకు చేయాలి, నాకెందుకు వచ్చింది అని ఏం చేశాడు? మరి సముద్రంలో మరి వాడెక్కినప్పుడు మరి అంత అపాయము ఆయన పైకి వచ్చిందనమాట. మరి దేవుడు చెప్పిన మాట ముందే వింటే ఆ చేప కడుపులో 3 రోజులు ఉండడు కదా. మరి దేవుడు మాట వినాలి కదా. ఎవరిమైనా ఏదైతే చెప్తే ఆ పని తప్పక చెయ్యాలి. ఎందరు ఏమనుకున్నా ఏ మాట వినవద్దు, దేవవాక్యే నిజము, దిక్కులు చూడొద్దన్నారు దేవుడు. హల్లెలూయా. ఈ లోకంలో కలగజేసింది అందరూ మనుషులే, దేవుడు కలగజేసాడు కానీ మనుషుల్ని ఎవ్వరు కూడా బాగు చేయలేరు. మరి ఒక బాధ ఉందనుకో, నాకు ఆ బాధను మీరు తీసేయగలుగుతారా? మరి మనిషిగా మీ బాధను నేను తీసేయగలుగుతానా? దేవుడు నాలో ఉంటే ప్రార్థన చేస్తే ఆ బాధ పోద్దనమాట. అంతేగాని మనుషులు ఎవ్వరూ బాగు చేయరనమాట. మరి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, దేవుడు చెప్పున మాట వినకోకుండా వెళ్ళిపోతే మరి ఇన్ని కష్టాలు ఆయన అనుభవించాడనమాట. మరి శోధనైనా కాదు అది. ఈ లోకంలో అటువంటి శోధనలు అయినా దేవుణ్ణి చూడలేని స్థితిలో జీవిస్తూ ఉన్నారనమాట. మరి అప్పుడు ఆయన బయటకు వచ్చిన తర్వాత ఇవన్నీ ప్రార్థనలు చేసిన తర్వాత ఆయన అప్పుడు నిలివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము సాటించి గనులేమి అలుపులేమి అందరూ గోనిపట్ట కట్టుకునిరి. మరి ఆ సంగతి అంట నిలివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనిపట్ట కట్టుకుని బూడిదలో కూర్చున్నాడనమాట. హల్లెలూయా. ఆ పట్టణంలో మరి పరిపాలించే రాజు సైతం ఎక్కడికి వచ్చాడంట? దిగి మరి గోనిపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుని దేవుడికి ప్రార్థన చేశారంట. పశువులు కానీ మనుషులు కానీ మరి 3 దినములు కూడా మరి వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారనమాట. అప్పుడు ఆ మనుషులందరూ తమ దుర్మార్గతలను విడిచి తాను చేయు బలత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తము గోనిపట్ట కట్టుకునేను. జనులు మనస్పూర్వకముగా దేవుణ్ణి వేడుకున్నారనమాట. వాళ్ళు అతని దూతలు నిలివే పట్టణంలో సాటించి ప్రకటన చేసిరి. ఈ నిలివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయిచున్న క్రియలను దేవుడు చూచి ఏం చేశాడంట? ముందే వీళ్ళందరూ కూడా ఇట్లా చేస్తున్నారు, మరి పట్టణాన్ని నేను పాడు చేయాలని దేవుడు అనుకున్నప్పుడు మరి వీళ్ళు మంచి మనసుతో దేవుణ్ణి ప్రార్థించారు. అయ్యా మా మనవి ఆలకించయ్యా, మా తప్పులుంటే క్షమించయ్యా, మేము తెలిసి తెలియక చేసిన పనులన్నిటినీ నీవు క్షమించయ్యా అని మరి ప్రార్థన చేశారనమాట. అప్పుడు వాళ్ళు చేసే క్రియలన్నీ దేవుడు కూడా చూచి ఏం చేశాడంటే దేవుడు కూడా పశ్చాత్తాపుడై వారికి చేయతలసిన తాను మాట ఇచ్చిన కీడు చేయక మానివేశాడంట. హల్లెలూయా. ఏం చేస్తున్నారు? దేవుడు కూడా మరి ఇదే మనం అనుకుంటా పశ్చాత్తాప ప్రార్థన. పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. మరి వీళ్ళు పశ్చాత్తాపడ్డారు, దేవుడికి మనవి చేశారయ్యా అని. అప్పుడు దేవుడు అంటే ఆయన కూడా పశ్చాత్తాపడి ఎందుకులే నా బిడ్డలను కాపాడాలి, మరి వీళ్ళని రక్షించాలని ఏం చేశాడంటే ఇక క్షమించాడనమాట వారిని. మరి క్షమించిన తరువాత దేవుని యందు ఉపవాసము మరి విశ్వాసం ఉంచి ఉపవాస దినములు సాటించి అందరూ కూడా చేసిన తరువాత మరి దేవుడు వారిని కాపాడి రక్షించిన తరువాత మరి ఆయన ఏం చేస్తున్నాడంటే
పట్టణంలో ఒక చోటకు వచ్చాడు. దేవుడి వాళ్ళందరినీ కూడా రక్షించాడు కదా, ఇక పర్వాలేదు అనుకుని యోనా ఏం చేశాడంటే ఒక పందిరి వేసుకుని దానికి ఆడ మరి అలసట తీర్చుకుంటున్నాడంట. ఆయన ఏం చేస్తున్నాడు, శాద తీర్చుకుంటున్నాడు. మరి ఆ దేవుడు చెప్పిన పని అప్పుడు చేశాడు. అన్నీ జరిగిన తర్వాత ఇక పర్వాలేదులే అనుకున్నాడు. వచ్చాడు ఒక పందిరి కింద చక్కగా అలసట తీర్చుకుంటున్నాడు అనమాట. తీర్చుకున్నప్పుడు మరి రాత్రి అయిపోయింది, చక్కగా ఆయన మరి పండుకున్నాడు. అప్పుడంట దేవుడైన యెహోవా ఏం చేశాడంటే 4వ అధ్యాయము 6వ వచనంలో దేవుడైన యెహోవా సొరచెట్టు ఒకటి ఏర్పరచి ఏం చేశాడు, అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలపైకి నీడనిచ్చినట్టు చేశాడనమాట. ఏం చేశాడు, ఆయనకున్న అలసట పోవటానికి, శ్రమ పోవటానికి మరి ఆ పందిళ్ళ మీద చక్కగానంట ఒక రాత్రిలో కానీ అది పెరిగిపోయి చక్కగా నీడ ఇస్తుందంట యోనాకి. అప్పుడు ఆ సొర చెట్టును చూచి యోనా అనుకుంటున్నాడంట, బహు సంతోషిస్తున్నాడంట. ఏం చేస్తున్నాడు, సంతోషం వేరు బహు సంతోషం వేరు. దేవుణ్ణంట కొంతమందికి ఏమో ఎంత ప్రేమిస్తామంట, కొంతమంది అంతా ప్రేమిస్తారంట. మరి మనం చెప్పుకున్నామే, స్త్రీ ఎంత ప్రేమిస్తే వచ్చి కాళ్ళు కడిగింది కన్నీళ్లతో, మరి ఎంతో ప్రేమించింది అనమాట ఆమె. మరి ఇక్కడ ఈయన బహుగా సంతోషిస్తున్నాడంట. సొర చెట్టు మొలిసింది, మరి కాయలు కాసింది, మరి ఎంతో చక్కగా ఉందని ఆయన సంతోషిస్తున్నాడు. మరి మరుసటి ఉదయం అందంట దేవుడు ఒక పురుగును రప్పించగా అదంట ఆ సొర చెట్టును తొలిసినందున చెట్టు వాడిపోయిందంట. దేవుడు ఏం చేశాడు, పుట్టించాడు, మరి అన్నీ చేశాడు, మరలా పురుగుని దేవుడే పంపించాడు అనమాట. మరి అదేం చేసింది, ఎండిపోయింది. ఎండిపోతే ఆయన అంటున్నాడు, మరియు ఎండకాయగా దేవుడు ఏడిమి గల తూర్పు గాలిని రప్పించెను, యోనా తలకంట ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి ఏమంటున్నాడంటే బతుకుట కంటే చచ్చుట నాకు మేలు అనుకుంటున్నాడు అనమాట. నేను ఎందుకు బతుకుతూ, నేను చచ్చిపోతే మేలు, ఇంకా ఎందుకులే నా బతుకు అని అనుకుంటున్నాడు అనమాట యోనా. అప్పుడంటే దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఈ సొర చెట్టును గూర్చి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడుగుతున్నాడు అనమాట. ఏమంటున్నారంటే ఈ సొర చెట్టు విషయమై నీవు కోపించుచున్నావు, అది న్యాయమేనా యోనా అంటున్నాడు. మరి ఎందుకని ఇక్కడ మాట మనం అర్థం చేసుకోవాలి, చెప్పాలి. మరి ఎందుకనంటే మరి యోనా ప్రాణం పోవునంతగా కోపించుట న్యాయమేనా అని అడిగితే అందుకు యెహోవా నీవు మరి కష్టపడకుండా పెంచకుండా ఒక రాత్రిలోగా పుట్టి పెరిగి ఒక రాత్రిలోగా వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విసారపడుచున్నావే అంటున్నాడు. ఒక రాత్రిలో పెరిగి ఒక రాత్రిలో పెంచిన దానికోసమే నీవంత బాధపడి నీవంత కష్టం, మరి నీకు బాధ వచ్చింది కదా యోనా. అయితే 120,000 కంటే ఎక్కువైన కుడి ఎడమలు ఎరుగని జనము బహు పశువులు గల నిలివే పట్టణపు వారు విషయంలో నేను విసారపడవద్దా అని యోనాతో చెలవిస్తున్నాడు అనమాట. ఏమంటున్నాడు, ఎంత జనము అంటాళ్ళు, మరి 120,000 కంటే ఎక్కువైన జనులంట. 120,000 జనులున్నారు ఆ పట్టణంలో. ఆ పట్టణము మరి పాడైపోతాయా, నీ వెళ్ళయ్యా అంటే నా మాట అయితే వినలేదు, కానీ నీవు నా బిడ్డలు నశించిపోవటం నాకు ఇష్టమా, మరి పాడైపోతా నాకు ఇష్టమా, నీవు నా చెప్పిన మాట వినలేదు కదా, మరి నాకెంత బాధ కలుగుద్ది, ఈ సొర చెట్టు విషయంలో నీవు అంత బాధపడుతున్నావేంటి యోనా అని మరి యోనాని అడుగుతున్నాడు అనమాట. హల్లెలూయా. మరి దేవుడు మనకు ఏదన్నా పని చేయకపోతే, మరి మనం అడిగిన మాట ఆయన నెరవేర్చకపోతే మరి మనకు కూడా బాధ కలుగుతుందా అప్పుడప్పుడు. ఎందుకని మనం ఇన్ని ప్రార్థనలు చేస్తుంటే మనకి ఎందుకని అంటావు ఈ పని అవ్వలేదు అని మనం కూడా ఒక్కొక్కసారి బాధపడుతూ ఉంటాం అన్నమాట. మరి దేవుడికే తెలుసు ఏది న్యాయమో ఏది అన్యాయమో, ఏది ఎట్లా జరగాలో. జరిగేది జరిగిస్తారు, జరగందే మానిపిస్తారు. మనం అడిగామని చేయరు, అడగలేదని చేయకుండా ఉండరు, కానీ అడగటం మన ధర్మం అన్నమాట.
మరి యొక్క వాక్యాన్ని బట్టి మనందరం కూడా దేవుడు చెప్పిన మాట విని ఆయన అడుగు జాడల్లో నడిచే బిడ్డలుగా మరి యోనాకు వచ్చిన దుర్గతి మనం తెచ్చుకోకూడదు, కానీ అటువంటి అపాయాలు రాకుండా కాపాడు తండ్రి. ఆ అగాధమనే కోపములో పడవేసి ఉన్నావు. అటువంటి స్థితిలో మమ్మల్ని కానీ మా బిడ్డలను కానీ ఉంచొద్దు. నీ మార్గంలో నీవు నడిపించయ్యా, మా త్రోవకు ఎలుగై నీవు నడిపించయ్యా అని మరి మనం ప్రార్థన చేసే వీరుల్లో ఉండాలన్నమాట. ఇది 3 దినములు మరి ఆయన శాప కడుపులో ఉండి చేసిన మరి ఉపవాస ప్రార్థన దేవుడు ఆలకించాడు, ఆయన రక్షించాడు. మరి ఆ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆయన కాపాడి మరి ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు అనమాట. ఈ చిన్ని పరిశుద్ధ వాక్యము ప్రభు మనందరి వెనుకిట్లో దీవించి ఆస్వాదించునుగాక. మహాపరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి యేసు ప్రభ, నీ వందనములు, స్తోత్రములు, స్తుతులు నాయన. దయగల స్వామి, కృపగల దేవా యేసు ప్రభయ్య, దీవించండి, ఆస్వాదించండి, మీరు ఎక్కర నీడలో భద్రపరచండి, నీ చిలువు సాటున మరుగుపరచండి, నీ కలువరి రక్తధారలలో ప్రోక్షించండి దేవా. స్తోత్రములు నాయన. ఏ బిడ్డ అయా అగాధమనే కోపములో ఉన్నారో తండ్రి యేసయ్య, అయా అట్టి వారిని నీవు లేవనెత్తండి స్వామి దేవా. నీకు స్తోత్రములు, స్తుతులు నాయన. అయా చేప కడుపులో ఉండి నాయన నీకు మనవి చేయగా అయా మనవి ఆలకించిన దేవా స్తోత్రములు. నీ మనవి అనగా నీ తండ్రి ఊకొట్టి నెరవేర్చునంతాయు తెలుసున అన్నావుగా తండ్రి. స్తోత్రములు దేవా. అయా ఎవరు నాయన పాత్రల్లో ఏకేమిస్తారో అయా నీ మతస్థులైన ఏ మతస్థులైన తండ్రి ఏ ఆపదలో ఉన్నారో ప్రభా, అట్టి వారిని నాయన ఈ అగాధ కోపములో నుంచి ఎట్లయితే యోనాని లేవనెత్తావో తండ్రి, బయటకు తీసుకొచ్చావో దేవా, చేపకు ఆజ్ఞాపించి నాయన అయా బయట కక్కివేయమని తండ్రి నీవు ఆ చేపకు ఆజ్ఞాపించినట్టుగా యేసు ప్రభా అయా నీవే ప్రతి సమస్యకి ఆజ్ఞాపించగల శక్తి మీకుంద నాయన. నీ మాట చాలు, నీ సూపు చాలు తండ్రి. అయా సహాయము చేయమని అడుగుచు ఉన్నాం దేవా. స్తోత్రములు నాయన. కృప చూపించండి, దయ చూపించమని కూడిన మమ్మలను నీకు అప్పగించుకుంటూ దీనదాసురాలనైన తండ్రి మానక అయా మీరు జ్ఞాపకం తెచ్చుకోమని తండ్రి, నీ చిలువు సాటున అయా నిలువ పెట్టమని తండ్రి, అయ్యా వాడుకోమని తోడయ్యండమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. మరణాత. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడను, సాక్ష్యమిచ్చేదా సాక్ష్యం